హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో పొట్టున్న వ్యక్తికి, కొంచెం భారీ వ్యక్తి అండి, ఈ వ్యక్తికి షర్టు ఏ విధంగా కట్ చేయాలని చూపెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ షర్టుకి 180 పాయింట్లు పడుతుందండి క్లాత్. ఇది కొంచెం భారీ షర్టు, ఇతనికి బాగా పొట్ట ఉంది. ఈ షర్టుని ఏ విధంగా కట్ చేయాలనేది మీకు వివరిస్తాను. ఇది వచ్చేసరికి ఈ పన్న 58 అంగుళాల పన్న, పెద్ద పన్న అనమాట. ఈ పన్నాలో 180 పాయింట్లు ఈ షర్టు పడుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డింగ్ ఎలా వేసుకోవాలి అనేది చూపెడతాను. ఓకే, ఇప్పుడు ఈ పన్నాలో మనకి రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు రావు కాబట్టి, ఓకే, ముందు ఫ్రంట్ పార్ట్లు తీసుకొని పన్నాలో ఒక సైడ్ ఒక హ్యాండ్ వచ్చేటట్టుగా ఈ విధంగా తీసుకుంటే కానీ రాదు. ఓకే, చూడండి ఏ విధంగా మడతేస్తున్నాను. ఇట్లా ఉంది కదా, ఇప్పుడు ఈ విధంగా మడతేసుకోండి. ఈ విధంగా మడతేసుకొని కట్ చేసుకుంటే కానీ రాదు. ఓకే, చూడండి ఇలా మడతేసుకున్నప్పుడు ఇది బారుగుండీల షర్టేనండి. ఈ కటింగ్లో చేసుకుంటే కానీ రాదు. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసి ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి ఫ్రంట్. ఓకే, ఇప్పుడు మనకి దీంట్లో ఈ పన్నాలో ఫ్రంట్ పార్ట్లు వస్తున్నాయా రావట్లేదనే చూసుకోవాలి. ఈ కొలతలు వచ్చేసరికి పొడవు వచ్చేసరికి 31 ఉందండి. షోల్డర్ 20.5, 10 అనేది ఎదర్ చెస్టు, 46 ఛాతీ అండి. ఓకే, 24.5 చెయ్యి పొడవు ఉంది, 16 చెయ్యి లూజ్ ఉంది, ముంజేది దగ్గర 10.5 ఉంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి 14 లూజు, బ్యాక్ పార్ట్ వచ్చేసరికి 26 ఉందండి. కాలర్ వచ్చేసరికి 19 అనమాట. ఈ కొలతలతో మనము ఈ షర్టుని ఏ విధంగా కట్ చేయాలో తెలియజేస్తాను. ఇది కొంచెం భారీ షర్టు, 180 పాయింట్లు తీసుకున్నారు క్లాతు. ఓకే, ఇది వచ్చేసరికి ఈ మనిషికి పొట్ట ఉందండి. పొట్ట ఉండటం వల్ల ముందు పైకి బీగుతూ ఉంటుంది, వెనక వచ్చేసరికి కిందకి వస్తుందన్నమాట. దాన్ని ఏ విధంగా సరి చేయాలి, మనం ఏ విధంగా కట్ చేసుకోవాలనేది వివరిస్తాను. ఇప్పుడు 14 ఉందండి లూజు, ఫ్రంట్ పార్ట్ 14 ఉంది లూజు. ఓకే, అప్పుడు ఈ అదర్ పట్టీకి ఆ ఫ్రంట్ పార్ట్ లూజ్కి పోంగా ఈ పన్నాలో మనకి హ్యాండ్స్ లూజ్ రావాలన్నమాట. హ్యాండ్స్ లూజ్ వచ్చేసరికి ఇవి 46 ఛాతీ ఉంది కాబట్టి, ఓకే, 23 సంఖ్య ఉంటుంది సగం. అప్పుడు 11.5. ఓకే, అప్పుడు 11.5 అయితే మనం 11 కాడికి పెట్టుకోవాలి. అప్పుడు అది అట్లా వస్తుందో రావట్లే అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడ 12 పెడుతున్నాను. 12 అనేది మనకి ఎదర పట్టీకి అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 14 లూజు అంటే 14 బాతికి పెట్టుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు సరిపోద్ది. ఓకే, మనకి చూడండి ఇక్కడ మనకి సంఖ లూజ్ వస్తుందా రావటం లేదో చూసుకోండి. మెయిన్ ఇదిగోండి, ఇలా వేసుకున్నప్పుడు మనకి
11 అంగుళాలు తగ్గకుండా ఉండాలి సంఖకి. ఇదిగోండి 11 ఉంది కరెక్ట్గా. ఓకే, ఇది ఎందుకంటే 46 ఉంది, చెస్ట్ వచ్చేసరికి 46 ఉంది కాబట్టి మనము 23 అంగుళాలు సంఖ పెట్టుకోవాలి కాబట్టి 11 అంగుళాలు ఉండాలన్నమాట. కరెక్ట్గా ఉంది ఈ పన్నాలో. ఇది కింద వచ్చేసరికి క్రాసు యాపిల్ కట్ అనమాట. దానికి ముందుగా మనం ఈ విధంగా చూడండి, ఇలా క్రాస్గా పెడుతున్నాను చూడండి. ఇది ఇంపార్టెంట్ ఈ షర్ట్కి, ఎందుకంటే కిందికి ఉండాలి. బ్యాక్ అనేసరికి పైకి కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా క్రాస్గా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ గీత వచ్చేసరికి మీకు కింద క్రాస్ కట్ చేసుకోవటానికి. ఓకే, 31 పొడవు. ఇటు వచ్చేసరికి కాజాలు గుండీలు పట్టీల కోసం పాదకు 2. ఓకే, ముప్పై 31 పొడవు అంటే మనము 32 పెడుతున్నాం. ఓకే, అంటే ఒక రంగులం కింద దౌరు కుట్టుకోవటానికి, ఒక రంగులం పైన ఖర్చుకు అనమాట. నలభై 46 చేతి ఉంది కాదుగా, 23 కదా సంఖ వచ్చేసరికి. అంటే 11.5 అంటే 10.5 పెట్టుకుంటే సరిపోద్ది. ఒక అంగుళం తగ్గించుకొని 10.5 పెట్టుకుందాం. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ 10.5లో నుంచి 4వ భాగం. ఓకే, 4 రోళ్ళు 8, 4 అర్ధలు 2 10 అంటే 2.5 పాయింట్ వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ పాదకు 2.5 పాయింట్ ఇక్కడికి గుర్తుపెట్టుకోండి. ఒక పాతె కలుపుకొని పాదకు 3కి మనకి షోల్డర్ దించుకోవటానికి సరిపోద్ది అనమాట. అది కొలత. 32 అంటే సగం వచ్చేసరికి 16, 2 అంగుళాలు కలుపుకోండి. 18 అంగుళాల కాడికి నడుము దగ్గర గుర్తు అనమాట అది. ఓకే, మీకు ఈ షోల్డర్ దించుకోవటం అది అర్థమైంది అనుకుంటాను. ఎట్లా అంటే ఇంకోసారి చెప్తాను. ఓకే, 23 అండి సంఖ. అప్పుడు 11.5 సగం అవుద్ది కదా. ఒక అంగుళం తగ్గించుకొని 10.5 పెట్టుకున్నాం కదా. పైనుంచి ఈ 10.5లో 4వ వంతు అంటే 2.5 పాయింట్ అయితే ఓకే 4వ వంతు అవుద్ది. ఇంకొక పాతిక కలుపుకొని మొత్తం 2 అంగుళాల వరకు మనం షోల్డర్ దించుకోవటానికి పెట్టుకోవాలన్నమాట అది. ఓకే, ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి 20.5 అండి. అంటే ఇగో 10.5 ఒక పాతిక ఖర్చు 10.5. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనము పాదక్కువ 3 కాలర్ని బట్టి ఉంటుంది. ఇది కాలర్ వచ్చేసరికి 19 ఉంది కాబట్టి 3 అంగుళాల వరకు పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ ఎదర ఛాతీ కొలత అనేది నేను పర్టికులర్గా తీసుకుంటాను. ఇది 10 అన్నమాట. మనము 10 బాతి పెట్టుకుంటున్నాం ఖర్చుతో కలుపుకొని. ఓకే, 14 అండి. ఫ్రంట్ పార్ట్ లూజు 14. ఓకే, అంటే 14 బాతి పెట్టుకుంటున్నా చూడండి. ఇక్కడ కూడా
14 బాతిక ఈ ఈ బాడీ వచ్చేసరికి నడుము దగ్గర ఏం తగ్గించాల్సిన అవసరం ఉండదు, కరెక్ట్గా ఉంటుంది కాబట్టి, పొట్టుంది కాబట్టి మీకు ఎంతైతే ఉంటుందో అంతే పెట్టుకుంటే సరిపోద్ది. పైన ఎంతైతే సంఖ దగ్గర ఉంటుందో ఇక్కడ కూడా అంతే వస్తుంది అనమాట, కింద కూడా అట్లాగే ఉంటుంది. ఓకే, కింద క్రాస్ గురించి అనమాట. ఇదిగోండి ఈ విధంగా గీసుకుంటున్నాను. ఓకే, 19 అంగుళాల కాలర్ అండి. మనం ఎప్పుడైనా సరే ఈ కాలరు కొంచెం తగ్గించే కట్ చేసుకుంటే తర్వాత కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇక్కడ మనం ఎంత పెట్టాము, 10.5 పెట్టాము. ఓకే, ఒక అంగుళం తగ్గించి 10 అంగుళాలు వచ్చే విధంగా ఎక్కడికైతే పెట్టుకొని మనం ఈ విధంగా చూసుకుంటామో అప్పుడు 10 అంగుళాలు రావాలి. ఓకే, ఇదిగో ఇక్కడికైతే మనకి ఇట్లా చూసుకున్నప్పుడు 10 అంగుళాలు వస్తుంది. అంటే ఇక్కడికి అనమాట, ఇక్కడికి వచ్చే విధంగా రౌండ్ కట్ కావాలి. చూడండి, ఓకే. నేను షర్ట్కి వచ్చేసరికి ప్రతి కొలత తీసుకుంటానండి. అలా తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. షర్ట్ కొలతలు తీసుకునే విధానము, ప్యాంటు కొలతలు, షర్ట్ కొలతలు తీసుకునే విధానము నేను ఒకసారి ఒక వీడియోలో ప్రత్యేకంగా పెడతాను. నేను ఏ విధంగా కొలతలు తీసుకుంటాను అనేది. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు కింద క్రాస్ కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేసేద్దాం ఫ్రంట్ పార్ట్. ఇది నంబర్ అనమాట, సీరియల్ నెంబరు. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కట్ చేసాం మనము. ఈ ఫ్రంట్ పార్ట్ వేసుకొని మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి ఇలా ఉంది కదా. బ్యాక్ పార్ట్ లూజ్ వచ్చేసరికి 26 అండి. ఓకే, 26 అంటే 13 అనమాట ఒక పార్టు. ఓకే, ఇదిగోండి ఖర్చుతో కలుపుకొని మనం ఈ విధంగా 13 బాతి పెట్టుకుంటే
సరిపోద్ది. చూడండి, ఇక్కడ 13 బాతి పెట్టుకుంటున్నా. కరెక్ట్ 13 బాతికి మడత తీసుకున్నాను అనమాట. ఓకే, 13 అంగుళాలు బ్యాక్ లూజ్ ఉంది కాబట్టి నేను ప్రతి కొలత తీసుకుంటానండి. షర్ట్కి అప్పుడు కరెక్ట్గా వస్తాయి అనమాట. బ్యాక్ లూజ్ కానీ ఫ్రంట్ లూజు ఏటికవి పర్టికులర్గా తీసుకుంటాను. ఓకే, ఆ కొలతలు తీసుకునేటప్పుడు వాళ్ళు పలాంది పెంచమని పలాంది తగ్గించమని చెప్తారు కదా, దాని ప్రకారం నేను ఫాలో అవుతాను, కస్టమరు అభిప్రాయం ప్రకారము. ఓకే, ఇదిగోండి. చూడండి, ఇప్పుడు ఇది మీకు ఇక్కడ చెప్పాను కదా, బ్యాక్కి ఫ్రంట్కి ఇక్కడ ఈ కొలత వచ్చేసరికి ఇతను మామూలుగా అయితే అంగుళంన్నర పాయింట్ పెడతామండి. ఇతను లావు ఉంటాడు కాబట్టి, పొట్ట ఉంటుంది కాబట్టి ఇంకొక పాయింట్ ఎక్కువ పెట్టుకొని 2 అంగుళాలు కనుక పెట్టుకున్నామంటే కొంచెం ముందుకు వచ్చుద్ది అనమాట. బాడీ అనేది కొంచెం ముందు కిందికి వచ్చుద్ది, బ్యాక్ కొంచెం పైకి వచ్చుద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. 2 అంగుళాలని పెట్టుకోవచ్చు, ఇంకో పాయింట్ ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు పొట్టుండ వ్యక్తులకి. ఓకే, ఇప్పుడు 20.5 కదా షోల్డరు, 10 అంటే 10.5. ఓకే, ఛాతీ వచ్చేసరికి 46 అంగుళాలు. ఓకే, అంటే 11.44 11.5 అంటే 46 అంగుళాలు ఒక పార్ట్ వచ్చేసరికి. ఇది కూడా ఇక్కడ చూడండి 11.5. ఓకే, ఖర్చుకి ఇంకో 11.25 ఇదిగో ఇక్కడ గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇలా ఈ విధంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నాం కదా, ఇలా సాసుగా కట్ చేసుకోవాలి. అదే చేతులకైతే బ్యాక్ టైట్ అయ్యే అవకాశం ఉండిద్ది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కింది వైపు వచ్చేసరికి ఇతనికి పొట్ట ఉందని చెప్పాను కదా, ఇది కిందికి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉండాలి, బ్యాక్ పార్ట్ తక్కువగా ఉండాలి. ఓకే, ముందు ఇలా గుర్తుపెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ప్రకారము ఇలా తీసి ఇక్కడ మనం దాదాపు అంగుళానికి తగ్గకుండా పైకి పెట్టుకోవాలి. ఓకే, అంగుళం పెట్టుకోవాలి దాదాపు ఈ వ్యక్తికి వచ్చేసరికి. ఎందుకంటే బ్యాక్ పైకి ఉండాలి, ఫ్రంట్ కిందకు ఉండాలి అనే దాని గురించి అనమాట. ఇది ఇంపార్టెంట్ అనమాట, ఈ షర్ట్లో ఇంపార్టెంట్ ఇది. అదొకటి, ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఫ్రంట్కి బ్యాక్కి షోల్డర్ దగ్గర ఉండే గ్యాప్ అనేది మామూలుగా అయితే 1.5 పాయింట్ అలా పెట్టుకుంటాం. ఇతనికి వచ్చేసరికి 2 అంగుళాల వరకు పెట్టుకోవాలి. అందువల్ల బ్యాక్ అనేది కొంచెం ఎక్కువగా పైకి ఉండి ఫ్రంట్ కిందికి దించుతుంది. అప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి కిందికి ఉంటుంది, బ్యాక్ పార్ట్ వచ్చేసరికి పైకి వస్తుంది. ఓకే, దానివల్ల పొట్టను కవర్ చేసిద్ది. అట్లా కాకుండా బ్యాక్ ఫ్రంట్ రెండు మనం ఇక్కడ కూడా సమానంగా కనుక పెట్టామంటే పొట్ట మీదకి పీకిద్ది అనమాట. ఫ్రంట్ బ్యాక్ ఏం కిందకు అవద్దు. ఇది మాత్రం అబ్జర్వేషన్ పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట పొట్టుండ వ్యక్తులకి.
ఓకే. ఈ కస్టమర్ హైదరాబాద్లో ఉంటాడండి. అతను 2-3 చోట్ల కుట్టించినా కానీ తనకు నచ్చలేదంట. నా దగ్గరకు వచ్చాడు. మా గ్రామమేను. మా ప్రాబ్లం అనేది ఇలా ఉంది అని చెప్పి తను ఒంటి మీద వేసుకున్న షర్ట్ చూస్తే అర్థమయ్యింది ఏం మిస్ అయ్యాడు అనేది. అబ్జర్వేషన్ ప్రకారం మనం గుట్టించాము, మనకి బాగా కుదిరినాయి అని చెప్పి తను వెళ్ళిపోతా హైదరాబాద్ వెళ్తా నా దగ్గర బట్టలు ఇచ్చిపోతాడు. ఈ నెక్స్ట్ టైం పండగలకు వచ్చినప్పుడు తీసుకెళ్తుంటారనమాట. ఓకే. ఇప్పుడు మనం మన దగ్గర ఒకళ్ళ దగ్గర సెట్ అయిందంటే వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర పోవటానికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడరు. మళ్ళీ వాళ్ళు ఏమైనా చెడగొడతారేమో అనే భయం అనమాట. ఇలాంటి వాటిని మనం చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని కట్ చేసి నీట్గా కుట్టాలన్నమాట. అలాంటి కస్టమర్స్ని మళ్ళీ పోనిచ్చుకోకూడదు బయటికి. ఓకే. చూడండి ఇక్కడ వచ్చేసరికి ఈ ఫ్రంట్ కంటే కూడా బ్యాక్ ఒక అంగుళం పైకి ఉందన్నమాట, పైకి పెట్టాను. ఓకే. అదొకటి ఇక్కడ 2 ఇంచుల గ్యాప్ పెట్టాను. మామూలుగా అయితే అంగుళన్నర పాయింట్ పెట్టుకుంటాం, 2 ఇంచుల గ్యాప్ పెట్టుకున్నాను అనమాట. ఓకే. ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయినాయి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఓకే. చూడండి హ్యాండ్స్కి ఇప్పుడు ఇలా ఉంది కదా క్లాత్, ఇలా మిగిలింది కదా, దీంట్లో మనం ఈ విధంగా వేసుకొని ఈ హ్యాండ్స్ వచ్చేసరికి స్ట్రైట్ ఫోల్డింగ్ అనమాట. ఓకే. క్రాస్ ఫోల్డింగ్ కాదు, స్ట్రైట్ అనమాట. ఒక పార్ట్ వచ్చేసరికి ఇక్కడ 11 అంగుళాలు ఉండాలి కదా సంఖ, 11.5 కదా, 23 అంటే మనం 11 అంగుళాలు పెడుతున్నాం. ఓకే. ఇదిగోండి 11 అంగుళాలు పెడుతున్నాను. చేయి పొడవు వచ్చేసరికి 24.5 అంటే మనము 23.5 పెట్టుకుంటే సరిపోద్ది. ఒక 2 బాతిక మీకు ఇక్కడ కప్స్ పట్టి ఉంటుందన్నమాట. అందువల్ల మనం 24.5 అంటే 23.5 పెట్టుకుంటే చేయి పొడవు సరిపోద్ది. ఇవ్వండి 23.5. ఓకే. మోచేతి వద్దకు 10 ఇంచులు ఉంటుంది సహజంగా. ఈ మోచేతి దగ్గర లూజ్ వచ్చేసరికి 16 అంగుళాలు అంటే 8 అంగుళాలు 8 బాతిక ఖర్చుతో కలుపుకొని. ఓకే. ఇక్కడ వచ్చేసరికి 3.5 పెట్టుకోవాలండి.
ముంజేది దగ్గర వచ్చేసరికి 10.5 ఉందండి తనకి, అంటే సగం 5 బాతిక. ఓకే, ఇంకొక అంగుళం బాతికి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే చాక్ పట్టీలకు కానీ ఓపెన్కి కానీ ఖర్చుకు కానీ ఇక్కడ ఫిల్ట్స్ పెడతాం కదా, ఈ ఫిల్ట్స్కి కానీ సరిపోద్ది. చూడండి, ఇక్కడ మనము సంక రౌండ్ కొలుచుకుంటే మనకి పాతెక్కు 12 రావాలి, అంటే 11.5 పాతెక్కు ఖర్చు. ఓకే, ఇదిగోండి. ఓకే, నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ గుంట తీసుకోవాలన్నమాట. ఈ గుంట తీసుకోవటం అనేది షోల్డర్ వచ్చేసరికి ఈ సైడు హ్యాండ్కి షోల్డర్ కలిసే దగ్గర షోల్డర్ వచ్చేసరికి 4 బాతిగా ఉంటుందన్నమాట. అంటే 2 పాయింట్, అంటే ఒక పాతి తగ్గించుకొని పాదకు 2 ఇంచుల వరకు ఇక్కడికి ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి గుంట తీసుకోవాలి మనం. అదే బ్లౌజెస్ కనుక అయితే ఇక్కడ నుంచి ఎక్కడైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ నుంచి తీసుకోవచ్చు, కానీ గుంట షర్ట్లకు వచ్చేసరికి ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట. అది గమనం చేసుకోండి. చూడండి. ఓకే, ఇప్పుడు ఇది ఫ్రంట్. ఓకే, ఇది ఫ్రంట్ అంటే ఈ గుంటల వైపు ఫ్రంట్ కదా, దీనికి ఆపోజిట్ బ్యాక్ వైపు మనం చాక్ పట్టీల గురించి ఓపెన్ పెట్టుకోవాలి. 24.5 చేయి పొడవు ఉంది కాబట్టి ఇతనికి వచ్చేసరికి 5 అంగుళాలు ఓపెన్ పెట్టుకోవాల్సి వస్తుంది. అదే 23 చేయి పొడవు ఉందనుకో 4.5 పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే, ఇదిగోండి ఇలా ఉంది కదా, ఈ ఖర్చు వదిలిపెట్టుకొని ఖర్చు అనేది వదిలిపెట్టుకొని సెంటర్కి ఇట్లా మడత వేసుకోండి. ఓకే, ఇక్కడ కూడా సెంటర్ వచ్చి చూసుకోండి. ఓకే, ఇలా గీసుకొని ఇలా ఓపెన్ చేసుకొని 5 అంగుళాలు అనమాట ఓపెన్ పెడతాను. చూడండి, ఈ సైడ్ ఇది వచ్చి ఇక్కడ చూడండి, ఇంతవరకు ఈ విధంగా మడిచి కొడతాము. ఆ సైడ్ వచ్చేసరికి చాక్ పట్టి వచ్చుద్ది అనమాట. ఓకే, హ్యాండ్స్ కూడా తీసాము. ఇప్పుడు మనం ఈ క్లాత్లో షోల్డర్సు, కాలర్స్కి, కప్సులకి వీటికి తీసుకోవాలి. ఓకే,
ఇప్పుడు షోల్డర్ ఎలా తీయాలో చూపెడతాను. ఈ క్లాత్లో ఇరవైన్నర అండి షోల్డరు. ఇట్లా సెంటర్ మడతేసుకోండి. అంటే 10 కదా, 20.5 అంటే 10.5, 10 వరకు, ఇక్కడ వరకు ఈ విధంగా మడతేసుకుంటున్నాను. ఓకే, మామూలుగా 20.5 కదా, 10 అంటే 10.5 కాడికి ఇట్లా గుర్తు పెడుతున్నాను. ఇక్కడ నుంచి వచ్చేసరికి అండి 4 పెట్టుకుంటే సరిపోద్దండి ఇక్కడ. ఓకే, ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకున్న బాధ లేదు, లాగుంటాడు కాబట్టి. ఇక్కడ వచ్చేసరికి ఇంకో పాయింట్ ఎక్స్ట్రా పెట్టి 10 కదా, 10 అంటే 20.5 కదా, 10.5 పాయింట్ కదా, 10.5 పాయింట్ పెట్టుకుంటే సరిపోద్ది. ఏడొచ్చేసరికి 6 అంగుళాల వరకు పెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే 5 అంగుళాలు కనుక పెట్టుకుంటే చాలదు. ఈ మనిషి లావు ఉంటాడు కాబట్టి షోల్డర్ కూడా పెద్దగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనము కాలర్ గుంట కట్ చేసుకోవడానికి 3 అంగుళాలు ఆల్రెడీ బాడీ కట్ చేసేటప్పుడు పెట్టుకున్నాం కదా, అట్లాగే 3 అంగుళాలు పెట్టుకోండి. ఇక్కడ కూడా 3 అంగుళాలు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఈ గుంట తీసే విధానం వచ్చేసరికి ఎక్కువ డీప్గా తీయకూడదు, మళ్ళా ఎక్కువ యువతలకి తీయకూడదండి. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఎక్కువ డీప్గా తీసామనుకోండి గుంట, అప్పుడు వెనక్కి లాగిద్దండి, షర్టు కరెక్ట్గా కూర్చోదు. అది గమనించుకోండి. కాళ్ళు వెనక్కి పీకిద్ది అనమాట, ఎక్కువ గుంట కనుక తీసామంటే ఇక్కడ. ఓకే, షోల్డర్ కట్ చేసాము. ఈ క్లాత్లు వచ్చేసరికి మనకి రెండో షోల్డర్ కానీ, కాలర్లు కానీ, కప్సులు కానీ వీటికి కట్ చేసుకుందాము. ఓకే, మీకు ఈ షర్టు కటింగ్ అర్థమైందని భావిస్తున్నాను. ఓకే, ఇవి వచ్చేసరికి అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి. ఓకే, అందువల్ల ఆ పార్ట్లు నేను కట్ చేయట్లేదు. షర్ట్ కటింగు ఈ పొట్టున్న మనిషికి, లావాటి వ్యక్తికి షర్ట్ ఎలా కట్ చేయాలనేది మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కొలతల విషయంలో కానీ, క్లాత్ విషయంలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు వివరంగా తెలియజేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైకులు నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఎక్కువ మంది లైక్ చేయటం వల్ల యూట్యూబ్ కూడా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తుంది.